ఎలా ఉన్నారు? వెరీ గుడ్. మన పండుగలు పాటించుకుంటున్నాం కదమ్మా మనం. మొన్న శనివారం నాడు వినాయక చవితి పండుగ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? వెరీ గుడ్ చిల్డ్రన్. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్పాలన్నమాట. నేను ఓల్డ్ బుక్లో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన బుక్స్లోంచి టెక్స్ట్ బుక్లోంచి పాఠం చెప్తున్నాను. ఈ సంవత్సరం కొత్తగా వచ్చే బుక్స్లో ఒక పేజ్ మారింది నన్ను ఇక్కడ. అది కొంతమంది ఆల్రెడీ బుక్స్ కొనుక్కున్నారని నన్ను కొంతమంది కొనుక్కున్నారేమో. వాళ్ళకి ఇప్పుడు నేను ఇది చెప్పేసిన తర్వాత చూశాను. దాంట్లో పేజ్ నెంబర్ 65, 66 మారింది. ఓకేనా? సో ఇప్పుడు మీకు వచ్చే బుక్స్లో కూడా ఇప్పుడు ఈ పేజ్ ఇప్పుడు నేను చెప్పేది కొత్త బుక్లో నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీకు స్కూల్లో కూడా బుక్స్ ఇవాళ కానీ రేపు కానీ స్కూల్కి వచ్చేస్తాయట. స్టోర్కి వచ్చినప్పుడు మీరు ఇలా కలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్? ఏమా టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు టెక్స్ట్ బుక్ తీసి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు టెక్స్ట్ బుక్స్ తీసి ఓల్డ్ బుక్ ఉన్నవాళ్ళు ఇంకా టెక్స్ట్ బుక్ మీకు కుదరదు. సో ఇప్పుడు కొత్త బుక్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు పేజ్ నెంబర్ 65 తీయండి అమ్మా. దాంట్లో చూడండి పిల్లలు, చూడండి 1, 2 చూడండి. జయ అని చూసారా? రెడ్ లెటర్స్తో జయ అని చూసారా? అది అక్కడ అమ్మాయి అడుగుతాం కదా టీచర్ని, గౌరీమాతకు పూలు అంటే ఇష్టం కదా. అది ఆ పారాగ్రాఫ్లో నుంచి కొంచెం చిన్నగా మారిందమ్మా. నేను ఓల్డ్ బుక్ని దీన్ని కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు కొత్త బుక్లో కొంచెం ఈ కంటెంట్ మారింది. ఏది? పేజ్ 65లోది, 66లోది. ఓకే, ఇప్పుడు నేను కొత్త బుక్ నుంచి చెప్తున్నాను. సో మీరందరూ కూడా హ్యాపీగా టెక్స్ట్ బుక్ తీసి చూడవచ్చు. ఓకే చిల్డ్రన్? చూడండి, నేను టెక్స్ట్ బుక్ లేదని మీకు పీడిఎఫ్ పంపాను అన్న. ఇప్పుడు మీరు యాజ్ యూజువల్ ఇప్పుడు నేను ఎలా పంపానో అలా జస్ట్ వినండి, వీడియో బాగా వినండి. ఉన్నవాళ్ళు టెక్స్ట్ బుక్ చూడండి. ఏనా? ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ రేపు ఎల్లుండి వస్తున్న తర్వాత కరెక్ట్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు మీరు వీటిలో హార్డ్ వర్డ్స్ ఏమున్నాయో అదే అండర్లైన్ చేసుకోండి, అది చేదురుగాని. సరేనా? ఇప్పుడు చూడండి పేజ్ 65లో జయ అంటుంది చూడండి. ఇగో ఇక్కడ నుంచి చదువుతున్నాను మళ్ళీ నేను పిల్లలు. ఇక్కడ నుంచి జయ సైడ్ హెడింగ్ ఉంది కదా, అక్కడ నుంచి చదువుతున్నానమ్మా. చూడండి, గౌరీమాతకు పూలు అంటే ఇష్టం. అమ్మవారికి ఏ అమ్మవారికైనా సరే మనం పూలతో చక్కగా పూజ చేస్తాం కదా, అలా గౌరీదేవికి ఆవిడ పువ్వులు అంటే చాలా ఇష్టం. చూడండి, అందుకని శరదృతువులో వచ్చే ఈ పండుగలో అమ్మవారిని ఎన్నో రకాల పూలతో అలంకరిస్తారు. ఎప్పుడు వస్తుంది ఈ పండుగ? ఏ పండుగ గురించి చెప్తున్నాం మనం? ఇప్పుడు మహాలయ అమావాస్య గురించి చెప్పుకుంటున్నాం కదా మనం. అది అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? గౌరీమాతకు పూలు అంటే ఇష్టం. అందుకని శరదృతువులో వచ్చే పండుగలో అమ్మవారిని ఎన్నో రకాల పూలతో అలంకరిస్తారు. చూడండి, ఏ ఋతువిది? ఋతువు పేరు శరదృతువు. శరదృతువు అండర్లైన్ చేసుకున్నాము. శరదృతువు. ఈ శరదృతువులో వచ్చే ఈ పండుగలో అమ్మవారిని ఎన్నో రకాల పూలతో అలంకరిస్తారు. ఎవరిని? గౌరీదేవి. దుర్గాదేవిని కూరగాయలతో కూడా అలంకరిస్తారట కదా టీచర్. ఆ అమ్మాయి అడుగుతుందన్నమాట. ఎవరు? జయ అడుగుతారు టీచర్ని. ఏమని? దుర్గాదేవిని అంటే అమ్మవారిని కూరగాయలతో కూడా అలంకరిస్తారట కదండి అని అడుగుతాం. మీరు చూసుంటారు పిల్లలు, ఇప్పుడు పండుగ సమయంలో అమ్మవారి పండుగలు వచ్చినప్పుడు, ముఖ్యంగా దుర్గా పూజలు వచ్చినప్పుడు అమ్మవారిని ఏం చేస్తారు? కూరగాయలతో కూడా మనం అలంకరిస్తూ ఉంటారు కదా. ఆ అలంకరించినప్పుడు ఏమంటారు దాన్ని? చూడండి, ఇక్కడ ఇస్తాడు. దుర్గాదేవిని కూరగాయలతో కూడా అలంకరిస్తారు కదా టీచర్. నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారిని కూరగాయలతో అలంకరించి శాకంబరీ దేవిగా పూజ చేస్తారని మా అమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మగారు చెప్పారు ఏమని? అమ్మవారిని కూరగాయలతోటి అలంకారం చేస్తారు. చక్కగా మీరు పేపర్లో అది కూడా వేసుకుని చూడండి. మొత్తం ఆవిడంతా కూడా కూరగాయలతోటి దండలు కట్టేసి తయారు చేస్తారు. అలాగా తయారు చేసినప్పుడు ఆవిడని ఏమంటారట? శాకంబరీ దేవి. శాకంబరి అండర్లైన్ చేసుకున్నానా? శాకంబరీ దేవి. ఈ శాకంబరీ దేవిగా ఈవిడ్ని పూజ చేస్తారని మా అమ్మ చెప్పింది అని చెప్పింది. ఎవరు? జయ టీచర్తో. అప్పుడు టీచర్ అంటున్నారు చూడండి, నిజమే, అమ్మవారిని రకరకాలుగా పూజిస్తారు. అంతేకాదు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పూజలు చేస్తారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో అమ్మవారిని సిరిమానుపై ఊరేగిస్తూ సిరిమాను ఉత్సవం చేస్తారు. విజయనగరంలో ఈ పండుగ బాగా చేస్తారు పిల్లలు. ఏంటిది? సిరిమాను. సిరిమాను అనేది ఒక చెట్టు మాది. అయితే ఇది ఒక టైప్ ఆఫ్ చింత చెట్టు అనమాట. దీని పుల్లలు అవి కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటాయని వీటిని ఇల్లు కట్టుకోవడం కానీ పుల్లల్లో వంటలు చేయడానికి కూడా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విజయనగరం జిల్లాలో ఏం చేస్తారు? ఈ సిరిమాను ఉత్సవం వచ్చినప్పుడు పూజారి గారిని ఆ సిరిమాను చెట్టుతోటి ఒక పేద కర్ర తయారు చేసి ఆ గుడి పూజారిని ఏం చేస్తారంటే పిల్లలు
ఆ పైన టాప్ మీద కట్టేస్తారనమాట. కర్ర ఇలా ఉందనుకోండి, ఆ పూజారి కూర్చోడానికి ఒక చైర్ లాంటిది ఇక్కడ ఇలా అరేంజ్ చేసి ఆ పూజారి గారు దీని మీద కూర్చుని ఏం చేస్తారట, గుడి చుట్టూరా ప్రదక్షిణ చేస్తారట ఈయన. ఎప్పుడు పూజారి గారు. ఈ పూజారి గారు కుర్చీ మీద కూర్చుని ఆ కుర్చీ ఎక్కడ ఉంటుంది, ఈ కర్రకి పైన టాప్లో కడతారు. ఇప్పుడు జెండా కర్రకి మనం జెండా కర్ర ఉంది పిల్లలు, జెండా ఎక్కడ కడతాం మనం, పైన టాప్లో కడతాం కదమ్మా. అలాగే ఇక్కడ ఈ సిరిమానతోటి ఈ ఈ కర్రతోటి ఏం చేస్తారట, ఇలాగ తయారు చేసే పెద్ద కర్ర లాంటివి పెట్టి దాని మీద ఆ గుడి పూజారి గారిని ఈ పైన టాప్లో ఒక కుర్చీలా ఉండేలాగా దాన్ని తయారు చేస్తారు. తయారు చేస్తే ఏం చేస్తారు, ఆ గుడి పూజారి మొత్తం గుడి చుట్టూరా అంతా కూడా ప్రదక్షిణ చేస్తారట అమ్మవారికి. ఓకే, ఇది ఎక్కడ జరుగుతుంది, విజయనగరం జిల్లాలో బాగా జరుగుతుంది. చూడండి, శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో అమ్మవారిని సిరిమానపై ఊరేగిస్తూ సిరిమాన ఉత్సవం చేస్తారు. రాయలసీమలో గౌరీదేవి పూజలు చేస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తారు. బ్రహ్మాండ నాయకుడు అంటే ఎవరు, వెంకటేశ్వర స్వామి కదా. తిరుమలలో ఏం చేస్తారట, బ్రహ్మోత్సవాలు. వెంకటేశ్వర స్వామి అండర్లైన్ చేసుకున్నామా. 4th వన్ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. తర్వాత బ్రహ్మోత్సవాలు. బ్రహ్మాండ నాయకుడికి ఏం చేస్తారు, ఆయనే బ్రహ్మాండ నాయకుడు అంటారు. ఎవరిని, వెంకటేశ్వర స్వామి. ఆయనకి బ్రహ్మోత్సవాలు, ఆ ఉత్సవాలు చేస్తారు. బ్రహ్మోత్సవాలు కూడా అండర్లైన్ చేసుకున్నామా. బ్రహ్మోత్సవాలు చేస్తారు. తెలంగాణలో బతుకమ్మ పండుగగా జరుపుకుంటారు. ఇలా రకరకాల చోట్ల రకరకాలుగా మనం పూజలు చేస్తున్నాం. మళ్ళీ ఇదే పేరెంట్ చదువుతున్నా చూడండి. అమ్మవారిని రకరకాలుగా పూజిస్తారు. అంతేకాదు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పూజలు చేస్తారు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో అమ్మవారిని సిరిమానపై ఊరేగిస్తూ సిరిమాన ఉత్సవం చేస్తారు. రాయలసీమలో గౌరీదేవి పూజలు చేస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తారు. తెలంగాణలో బతుకమ్మ పండుగగా జరుపుకుంటారు. బ్రహ్మోత్సవాలు చూడండి ఒకసారి, ఇది బ్రహ్మోత్సవాలు ఎలా ఇచ్చాడు, బ్రహ్మోత్సవాలు అండర్లైన్ చేసుకున్నాం. అది బ్రహ్మోత్సవాలు చేస్తారు. నెక్స్ట్ అప్పుడు వనిత నమ్మి అడుగుతాను ఏమని, నాకు తెలుసు టీచర్, మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో చూశాను, వాళ్ళ అత్త వాళ్ళ ఊళ్ళో చూసింటా. అమ్మ ఎవరు, వనిత చూసింటా. మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో చూశాను, రకరకాల పూలు గుచ్చి గోపురంగా పేరుస్తారు. ఇక ఇలా ఏం చేస్తారట, బ్రహ్మోత్సవాలు కరెక్ట్గా రాదు. ఇలాగా పూలు ఇలాగా గోపురంలో పెడతారు పిల్లలు. ఒక పల్లెలో ఇలా రకరకాల పూలు ఇలా గోపురంలో పెట్టి ఇక ఇక్కడ పెడుతున్నారు చూడండి. ఆవిడ బతుకమ్మని తయారు చేస్తుంది. ఆవిడ రకరకాల పూలు తెచ్చి గోపురంలో పేరుస్తారు. పసుపు ముద్ద చేసి తమలపాకులో ఉంచి గోపురం పైన పెడతారు. పసుపు ముద్దనే గౌరమ్మ అంటారు. అయితే పూలన్నీ పేర్చిన తర్వాత ఏం చేస్తారు, పసుపు ముద్దలా చేసి అమ్మవారిని దాని మీద పెడతారట. ముందరి గుమ్మానికి ఎదురుగా ఉన్న గోడ దగ్గర పీట వేసి, అంటే వాళ్ళ ఇంటి ముందు గుమ్మలో ఏం చేస్తారట, పీట వేసి చక్కగా ఏం చేసి గోడ దగ్గర పీటేసి బతుకమ్మను ఉంచుతారట. సాయంత్రం కాగానే అందరూ బతుకమ్మలను తీసుకుని గుడి దగ్గర చేరుతారు. చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. తర్వాత వాటన్నిటిని నీళ్ళలో వదులుతారు. ఇప్పుడు అట్ల తద్దికి మన ఏరియాలో అట్ల తద్ది ఇంత ఫేమస్గా చేసుకుంటాం మనం. ఏం చేస్తారు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి ఏం చేస్తారు వీళ్ళు, అట్లదే వేసుకుని ఏదో ఈ గౌరమ్మని ఇలాగే అమ్మవారిని ఒక చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుని అట్లు పట్టుకుని ఏం చేస్తారు వీళ్ళు, కాలువగట్టు మీకు వెళ్ళి లేదా చెరువు గట్టుకి ఎక్కడికి వెళ్ళి చంద్రుడికి నివేదన చేసి చందమామని చూసి అప్పుడు వాళ్ళు తింటారనమాట. ఇది ఇక్కడ మన ప్రాంతాల్లో అది ఎక్కువగా చేస్తారు. మరి తెలంగాణ సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బతుకమ్మని పట్టుకుని వెళ్ళేలాగా అమ్మవారిని చక్కగా తయారు చేస్తారు కదా. వాళ్ళు పూజ చేసిన తర్వాత సాయంత్రం ఆ బతుకమ్మని పట్టుకెళ్ళి ఏం చేస్తారు, అక్కడ గుడి దగ్గర చేరి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. తర్వాత వీటన్నిటిని నీళ్ళలో వదిలేస్తారు. తర్వాత ఏం చేస్తారమ్మా, నీళ్ళలో వదులుతారు. అప్పుడు కిరణ్ అంటున్నాడు చూడండి, అవును టీచర్, నేను టీవీలో చూశాను, ఒక పెద్ద బొమ్మను నిలబెట్టి టపాకాయలు పేలుస్తూ ఆ బొమ్మను కాల్చేస్తారు. అదేంటి టీచర్, ఒక అబ్బాయి అడుగుతున్నాడు, కిరణ్ అనే అబ్బాయి. ఓకే, పండుగల గురించి ఇప్పటివరకు చెప్పారు కదా టీచర్. అప్పుడు కిరణ్ అడుగుతున్నాడు టీచర్ ఏమని, మేడం మరి ఒక పెద్ద బొమ్మను ఎలాగా నిలబెట్టేసి దాన్ని ఏం చేస్తారు, పెద్ద బొమ్మను నిలబెట్టి టపాకాయలు పేలుస్తూ ఆ బొమ్మను కాల్చేస్తారు, అదేంటి మరి అని అడుగుతున్నాడు అబ్బాయి. అప్పుడు టీచర్ చెప్తున్నారండి, దాన్ని రావణ దహనం అంటారు.
రావణాసురుడు అంటే ఎవరి పిల్లలు? ఒక రాక్షసుడు కదా. దాన్ని ఏమంటారు? అలాగా ఒక పెద్ద బొమ్మ పెట్టి ఆ దాన్ని ఏం చేస్తారు? టపాకాయలతో గాలి చేస్తూ ఉంటే దాన్ని ఏమంటారని చెప్పారు? రావణ దహనం. అంటే రావణాసురుడు బొమ్మని ఏం చేస్తారు? రావణాసురుడు అనే రాక్షసుడు కదా ఆయన పెట్టిన బాధలని అన్నీ కూడా మనకి ఆయన చనిపోయినందుకు గుర్తుగా, ఆయన బాధ తిరిగిపోయినందుకు మనం ఏం చేస్తాం? రావణాసురుడిని కాల్చేసి మనం ఎప్పుడు చేస్తాం పిల్లది? దీపావళి సమయంలో చేస్తాం కదమ్మా. అప్పుడు మనం ఏం చేసుకుంటాం? పండుగ చేసుకుంటాం. టీచర్ అంటున్నారు దానికి రావడం అంటే ఏమి టీచర్? ఈ కథ చెప్పరు. మహిషాసురుడు మాదిరిగానే రావణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు శ్రీరాముని భార్య సీతను అపహరించాడు. సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోయాడు. రాముడు రావణునితో యుద్ధం చేసి చంపేశాడు. రాముడు ఏం చేశాడు? రావణాసురుడు ఈ ఎవరు వీళ్ళందరూ వీళ్ళ సహాయంతో, ఎవరు వానరుల సహాయంతో ఏం చేశాడు? రావణాసురుడిని చంపేశాడు యుద్ధం చేసి. దీనికి గుర్తుగా దసరా రోజుల్లో మనం ఏం పూజ చేసుకుంటాం? దసరా రోజుల్లో రావణాసురుడి బొమ్మను కాల్చేస్తాం. దీనినే రావణ దహనం అంటారు. మన స్కూల్ పండుగల్లో చేసుకుంటాం కదమ్మా మనం. ఈరోజు ఇక్కడి వరకు చెప్పుకున్న నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే చదువు.